గౌరవాన్ని పోగొట్టుకున్న జెండా కదా. పోయిన వారం శుభ్రత విషయంలో సుశీల బహుమతిని గెలుచుకుంది. ఈ వారం మీరందరూ కలిసి శుభ్రం చేయాలి. అందరూ సిద్ధంగా ఉన్నారా? ఏమంటున్నారు? మేము వీలైనంత వరకు ప్రయత్నిస్తాం. అవును, మేమే కష్టపడి క్లాస్ రూమ్ శుభ్రం చేస్తాం. ఇప్పుడే మంచి పిల్లలా ఉన్నారు. ఈ రోజు ప్రిన్సిపల్ గారు ఇన్స్పెక్షన్ వస్తారు. ఆలోగా మీరు క్లాస్ శుభ్రం చేయండి. ప్రిన్సిపల్ గారు చూస్తే సంతోషపడతారు. కనకు క్లాస్ లో ఎప్పుడు కుప్ప చేరినా మనమే శుభ్రం చేయాల్సి వస్తుంది. ఇది చాలా దారుణం. అది ఎందుకు అర్థం చేసుకో. ఇంత కుప్పగా ఉంటే కాంటెస్ట్ లో ఎలా విన్ చేయగలం? ఎందుకు దిగులు పడతారు? పోయినసారి మనమే గెలిచాం కదా, ఈసారి కూడా గెలుస్తాం. రే తెలుగు తక్కువ వాడా, పోయినసారి సుశీల టీమే గెలిచింది. మహేష్, ఏం కాలేదు కదా? ఏమైనా దెబ్బలు తగిలాయా? నేను ఈ బ్లాక్ బోర్డే శుభ్రం చేయలేకపోతున్నాను. ఇక ఈ రూమ్ ఎలా శుభ్రం చేస్తాను? ప్రిన్సిపాల్ వచ్చి మనల్ని తిట్టినా కూడా ఓర్చుకోవచ్చు, కానీ సుశీల మనల్ని ఎగతాళి చేస్తుంది. అవునవును, కరెక్ట్ గానే చెప్పావు. తర్వాత సుశీల దాని ఫ్రెండ్స్ అందరూ మనల్ని ఏడిపిస్తారు. నాకు ఉపాయం తట్టింది. ఉపాయమా? ఏంటి? అవును, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ అంటే నాకు చాలా ఇష్టం. ఒకసారి మాత్రం చేయి ప్లీజ్. హే, ఇలా చూడండి ఫ్రెండ్స్, క్లాస్ రూమ్ ని క్లీన్ చేయడం చాలా సులభం. నా సహాయం లేకుండానే మీరు చేయొచ్చు. ఇప్పటికే నువ్వు చాలా ఐస్ క్రీములు తినేసావు. హెల్ప్ చేయడానికి ముందే మీరు ఇచ్చారో తిన్నాను. ఈ కాంపిటీషన్ లో ఉండడమే కష్టం. నువ్వేమంటావు మహేష్? అవును, మీనా చెప్పిందే నిజం. దీనికి కూడా కాంపిటీషన్ పెడుతున్నారా? దీనికి బహుమతి ఇస్తారు. ఇంతకు ముందు క్లాస్ రూమ్ సుశీల వాళ్ళే క్లీన్ చేశారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళు సరిగానే క్లీన్ చేయలేదు. ఇన్స్పెక్షన్ కు వచ్చిన స్టూడెంట్స్ అంతా వీళ్ళు చేసింది సూపర్ గా ఉందన్నారు. దీనికేమంటావు? ఈసారి ప్రిన్సిపలే వచ్చి ఇన్స్పెక్షన్ చేస్తారట. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆపద్ బాంధవా, నువ్వే మమ్మల్ని కాపాడాలి. నన్ను నమ్మి వచ్చారుగా, ఇక మీకు ఏ భయం లేదు. ఈ కాంపిటీషన్ లో మీరే విన్ అవుతారు. ఓకే? అద్భుతం, నువ్వు మాకు సహాయం చేస్తావని మాకు తెలుసు. సరే, క్లాస్ రూమ్ ఎలా ఉండాలో చెప్పండి. కడిగిన ముచ్చంలాగా తళతళలాడుతూ ఉండాలి. బ్లాక్ బోర్డ్ కూడా నల్లగా ఉండాలి. కిటికీ కొన్న అద్దం వజ్రాల్లా మెరిసిపోవాలి. ఈసారి మేము విన్ అయ్యి బహుమతి గెలుచుకోవాలి. కానీ మీరు నాకు 2 ఐస్ క్రీమ్లే కొనిచ్చారే. 4 ఐస్ క్రీమ్లు కొనిస్తేనే దానికి తగ్గ పవర్ వస్తుంది. అయ్యయ్యో, ఇంత కుప్పగా ఉంది. సరే, మీకోసం చేస్తాను. ఆకు ఒక్క సున్న వేసి కలిపితే తాంబూలా ఎక్కి చూసుకోండి పంచదార బండి మ్యాజిక్. క్లాస్ రూమ్ ఇప్పుడే అందంగా ఉంది పంచదార పండు. నిజంగానే అదరగొట్టేశావు. నువ్వే బెస్ట్. ఏమంటావ్? మీరు మాట్లాడడం ఆపి ఇన్స్పెక్షన్ కి మిషన్ తీసుకురండి. వెళ్ళండి. నేను వెళ్ళి తీసుకొస్తాను. వా, నేల అద్దంలా ఉంది. ప్రిన్సిపాల్ గారి చూసారంటే చాలా ఆనందిస్తారు. తప్పకుండా శుభ్రత విషయంలో మీకే ప్రైజ్ ఇస్తారు ఆయన. మిస్ చెప్పింది విన్నావా? బహుమతి మనకే వస్తుందట. ఓకే పిల్లలు, నేను వెళ్ళి ప్రిన్సిపాల్ గారిని తీసుకొస్తాను. ఇలా వచ్చి చూడండి, అన్ని క్లాసుల కంటే ఈ క్లాస్ అద్భుతంగా ఉంది. వేరే పని లేదా? పారా. ఇలా వచ్చి చూడు, అన్ని క్లాసుల కంటే ఈ క్లాస్ అద్భుతంగా ఉంది. ఏమిటి, అది క్లీన్ గా ఉందా? నువ్వే చూడు.